ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 ట్రిపుల్ ఐటీల్లో స్పెషల్ కేటగిరీకి సంబంధించి కౌన్సిలింగ్‌కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఆ లిస్ట్ అనేది మనకి సాటర్డే అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మనకి ఈరోజు చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఫస్ట్ అప్డేట్ అయితే చూద్దాం. నోటీస్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అండర్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్ బట్ కుడ్ నాట్ మెన్షన్ ద సేమ్ ఇన్ the RGKT set application can directly attend certificate verification of special category candidates on the specified dates mentioned below at RGKT Nujividu campus, Krishna district with the all relevant certificates. PH వాళ్ళకి కౌన్సిలింగ్ వచ్చేసి 2nd January, NCC వచ్చేసి December 28th, ఇంకా Jan 1st వరకు ఎన్సీసీ. క్యాప్ కూడా సేమ్, బట్ Jan 2nd వరకు అయితే ఎక్స్ట్రా 1 డే ఎక్స్ట్రా. స్పోర్ట్స్ వాళ్ళకి December 28th to Jan 1. అయితే మనకి ఇక్కడ వీళ్ళు చెప్పిన అప్డేట్ ఏంటంటే ఎవరైతే అప్లికేషన్ ఫామ్లో క్యాప్ కానీ ఎన్సీసీ కానీ ఎవరైతే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోలేదో వాళ్ళకి మీరు ఒకవేళ సపోజ్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉందనుకుందాం. సపోజ్ ఓన్లీ ఎగ్జాంపుల్, మీరు ఏంటంటే అది మీరు పెట్టలేదన్నమాట, మేబీ మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే ఈ రిజర్వేషన్ అనేది ఎలిజిబుల్ కాకపోవచ్చు, అంటే కన్సిడర్ చేసుకోరేమో భయంతో, అంటే అనుమానంతో, భయం అని కదా అనుమానంతో కొంతమంది ఆప్షన్ పెట్టుండకపోవచ్చు, అంటే ఎలిజిబుల్ అవుతానో కాదో అని కొంచెం భయంతో అయితే పెట్టుండకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో 3 sets అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, ఐకార్డ్స్లో ఇస్తాను, లేకపోతే ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ఎన్ని సెట్స్, 3 sets అయితే తీసుకెళ్ళాలి అనేది చెప్పాను ఆ వీడియోలో. అయితే మీరు కౌన్సిలింగ్ మీరు ఒకవేళ అప్లికేషన్లో పెట్టకపోయినా నో ప్రాబ్లం, మీరు డైరెక్ట్గా అయితే కౌన్సిలింగ్కి వెళ్ళిపోవచ్చు. ట్రిపుల్ ఐటీ నూజివీడ్ ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్టిక్ నియర్ మైలవరం, విజయవాడ నియర్ మైలవరం, నూజివీడ్ ఇది అడ్రస్. మీరు పిన్ కోడ్ వచ్చేసి 521202 ఆర్ 201 ఉంటుంది. 201 ఆర్ 201. అయితే మీరు ఆ అడ్రస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ట్రిపుల్ ఐటీ నూజివీడ్ క్యాంపస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ తీసుకొని. ఓకే, థ్యాంక్ యూ.